హాయ్ హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మేము వచ్చేసి బెల్జియంలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. రాధాదేశ్ అంటారు ఆ టెంపుల్ని. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి. ముందుగా ఈ టెంపుల్కి తీసుకెళ్ళినటువంటి మా వారి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సంజీవ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము ఆయనతో పాటు కలిసి వెళ్ళకపోయి ఉంటే కనుక ఇంత మంచి బ్యూటిఫుల్ డివోషనల్ ప్లేస్ని, ఇంత మంచి టెంపుల్ని మిస్ అయ్యేవాళ్ళము. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా బాగుంది. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా పాప ఇద్దరికి అనమాట ట్రెడిషనల్ డ్రెస్ వేశాను. ఫస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ వేస్తే ఏమైందంటే చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉండేటప్పటికి ఇంకా గాలి కూడా బాగా వస్తూ ఉంది. అందుకని సరే అని చెప్పి ఇంకా అది కష్టమని, ఆ డ్రెస్సెస్తో కష్టము అని చెప్పి అని కారులో వెళ్ళడం 1.5 అవర్ పట్టిందండి. అదే బస్లో అయితే లక్సంబర్గ్ నుంచి 6 అవర్స్ పడుతుంది. అందుకని ఇంకా కారులో అయినా కానీ అంతసేపు 1.5 అవర్ అయినా కానీ ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లంగా జాకెట్తో కూర్చోవడం కష్టం అని చెప్పి పిల్లలు గోల్ చేస్తారు అని, చలిగా కూడా ఉంది కదా అని ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసి మామూలుగా ప్యాంట్ షర్ట్స్ అనేవి వేసేసానండి. టెంపుల్ అయితే స్టార్టింగ్ ఎంత బాగుంటుందో అసలు. ఈ రైట్ సైడ్ని వచ్చేసి మీకు చూసారా, ఇక్కడ చక్రం ఉంది, ఎంత బాగుందో చూసారా. అసలు చాలా చాలా బాగుందండి. పక్కన శిల్పాలు అవి చూసారా. ఆ పక్కనేమో ఒక రెస్టారెంట్ ఉందండి. ఇదంతా కూడా టోటల్గా మొత్తం టెంపుల్ ఫ్రంట్ అండి. ఇది చాలా బాగుందన్నమాట. అటు మేము వచ్చిన సైడ్ మొత్తం పార్కింగ్ సైడ్ అయితే ఎన్ని కార్స్ ఉన్నాయో, చాలా కార్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ అండి ఇదివరకు క్యాజల్ అనమాట. ఒక క్యాజల్ని వీళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళకి ఇచ్చేస్తే ఈ ఇస్కాన్ వాళ్ళు ఈ క్యాజల్ని లోపలంతా డెవలప్ చేసుకొని టెంపుల్ కిందకి మార్చుకున్నారనమాట. అది వచ్చేసి మొత్తం ఆ టెంపుల్కి సంబంధించిన మొత్తం వస్తువులు అవన్నీ ఉంటాయండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది రిసెప్షన్ అండి. రిసెప్షన్లో లోపలికి రాగానే అక్కడ కొన్ని బుక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా పెయింటింగ్స్ అండి. ఇంకా మొత్తం కృష్ణునికి సంబంధించిన పెయింటింగ్స్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ షూస్ అవన్నీ తీయడానికి ఒక రూమ్ లాగా ఉంటుంది. అవన్నీ తీసేసి పెట్టేసేయాలండి అక్కడ షూస్. నెక్స్ట్ అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా. స్టెప్స్ పైన ఎక్కి పైకి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే అనమాట ఇంకా హారతి ఇచ్చే టైం అయింది అని మేము ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాము. సో ఆ హారతి అనేది చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి చూసారా, ఇక్కడ విష్ణుమూర్తి శేషతల్పం మీద ఉంటే లక్ష్మీ అమ్మవారు అక్కడ పక్కన కూర్చొని ఉన్నారు చూసారా. అసలు ప్రతిదీ కూడా రాతితో చేసినటువంటి ఈ బొమ్మలండి అవన్నీ కూడా. ఇది వచ్చేసి యూరో సైన్స్ సెంటర్ గురించి దానికి సంబంధించిన బుక్స్ అనమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ లోపల అనమాట. ఎటువంటి గందరగోళం, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అనేది. సో ఇక్కడ కొన్ని సోఫాల్లాగా వేశారు కదా, ఇక్కడ మా ఇద్దరు పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ రిసెప్షన్లో అయితే షూస్ అవన్నీ ఇడవక్కర్లేదండి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత షూస్ అవి ఇప్పిన తర్వాత అక్కడి నుంచి సెకండ్ రూమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి థర్డ్ రూమ్లో అనమాట ఇంకా స్వామివారు ఉన్నది. మేమైతే ఫస్ట్ టైం అండి, నేను మా ఇద్దరు పిల్లలతో ఫస్ట్ టైం అండి చూడడం అనేది. అంటే మా వారు బెంగళూరులో చూశారు ఇస్కాన్ టెంపుల్, అలాగే మా వారు లండన్లో ఉన్నప్పుడు కూడా చూసారంట. నేను పిల్లలు అయితే చూడడం ఫస్ట్ టైం అనమాట ఇది. ఇంకా దశావతారాలు మొత్తం అండి, అవతారాలు మొత్తం పెయింటింగ్స్, ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఆ షూస్ అవన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ రూమ్లో అండి ఇవన్నీ కూడా మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, ఇంకా పరశురామ అవతారం, రామ అవతారం, అన్ని అవతారాలు అనమాట. దశావతారాలు మొత్తం ఉన్నాయి. మా పాపకి మొత్తం చూపిస్తూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం అనమాట. ఇవి ఇవి ఇట్లా ఇట్లా అని చెప్పి అని. ఇదిగోండి కృష్ణ అవతారం అన్నీ కూడా. ఇంకా రాధాకృష్ణుల పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. ఈవిడ వచ్చేసి పూలు మాల కడుతుందండి ఆవిడ. ఏంటంటే నెక్స్ట్ డేకి స్వామివారికి వేయడానికి, అలంకరించడానికి పూలు మాల అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక విష్ణుమూర్తిది పెద్ద విగ్రహం అనేది పెట్టారండి. అసలు ఎంత బాగుందంటే నాకు చూడగానే ఒళ్ళంతా జలధరించేసింది అనమాట. అసలు చాలా చాలా బాగుంది. అసలు ఏంటంటే అంత నిలువెత్తు విగ్రహం, అసలు చాలా బాగుంది విగ్రహం. దగ్గర నుంచి చూస్తే ఆ ఫేస్లో ఎంత కళ ఉందంటే చాలా బాగుందండి. అసలు పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి.
ఇది ఫస్ట్ రూమ్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ రూమ్ అనమాట. సెకండ్ రూమ్లో ఇలాగ పెద్ద పెద్ద పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకా మెయిన్ అనమాట స్వామివారి పూజ అవన్నీ జరిగేది మొత్తం అనమాట. ఎందుకంటే మేము త్వరగా వెళ్ళాలి అని ఇక్కడ మా పెద్ద పాప దండం పెట్టుకుంటుంది. చెప్తున్నాం అనమాట దానికి, ఇలాగ దశావతారాలు అని చెప్పి చెప్తూ ఉన్నాం. పిల్లలకి ఏదైనా మనం చెప్తేనే కదండి వాళ్ళకి తెలిసేది. సో ఇలాగ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇవి వచ్చేసి దేవుణ్ణి పవళింపు సేవ అనమాట. దేవునికి భజన చేసి ప్రసాదం పెట్టి తర్వాత అక్కడ చిన్న చిన్న మంచాలలాగా వేశారు చూసారా, అవి అక్కడ బెడ్ మీద స్వామివారి ఇంకా పడుకోవడానికి అని అనమాట. తర్వాత కర్టెన్స్ వేసేసారు. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు చూసారా, ఆవిడని మాతాజీ అంటారండి. ఆవిడ ఇక్కడికి వచ్చి 40 years అయిందటండి. 40 years నుంచి ఆవిడ ఇలా స్వామివారి సేవలోనే ఉన్నారంట. ఇప్పుడు ఆమెకి 70 years అని చెప్పారు. అప్పటి నుంచి ఆమె 40 years బ్యాక్ ఆమె ఇక్కడ వచ్చి అప్పటి నుంచి ఇంకా స్వామివారి సేవలోనే స్వామివారికి పూలు అలాగే బొకే తయారు చేయడం అవన్నీ ఇంకా మొత్తం ఆ సేవలోనే ఉన్నారనమాట. ఆవిడ ఇల్లు కూడా పక్కనే ఉందంటండి. ఇంకా అసలు అయితే భజనలు పాటలు అవన్నీ చాలా బాగా జరిగినాయి. ఈ భజన పాటలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ చిన్న చిన్న మంచాలలాగా ఉన్నాయి కదా, అవి ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి స్వామివారి విగ్రహాలు ఉన్నాయి కదా, అక్కడ మన పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ తీసుకుని వచ్చి ఒక్కొక్క విగ్రహం ముందు అలాగ చిన్న చిన్న మంచాలు లాంటివి తెచ్చి పెట్టి ఇంకా కర్టెన్స్ వేసేస్తారు చూడండి. అదిగోండి, చాలా చాలా బాగుందండి. ఈ పాటలు కానీ అట్లా స్వామివారిని నిద్రపుచ్చడానికి ఇలా చేసేది ఇదంతా కూడా చాలా బాగుంటుంది అని, ఇది మిస్ అవ్వకూడదు అని చెప్పి అని అక్కడ తులసి చెట్టు అవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా అదంతా మిస్ అవ్వకూడదని మేము ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. స్టార్టింగ్లో మీకు నేను చూపించాను కదా అశోక చక్రం లాగా, నెక్స్ట్ ఉన్నది చూసారా అక్కడ రాతితో చేసినటువంటి శిల్పాలు అవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. అంటే దీంట్లోనే, అంటే ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు తీయలేదన్నమాట, ఇంకా వచ్చేసేటప్పుడు తీసాము. ఇంకా తెర అనేది క్లోజ్ చేసేస్తున్నారు చూసారా, ఇంకా జై జై అని చెప్తున్నారు. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా బయటికి వచ్చామండి. బయటికి వచ్చిన తర్వాత అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈయనేనండి మనకి ఇస్కాన్ సంస్థని, అసలు ఇస్కాన్ మతాన్ని మనకి పరిచయం చేసింది ఈయనే అండి. సో ఆయన విగ్రహం అదంతా పెట్టారు. అయితే అసలు చూసినట్లయితే సాక్షాత్తు డైరెక్ట్ మనిషి వచ్చి కూర్చున్నట్టే ఉందండి. అసలు చాలా చాలా బాగుంది. ప్రతి పెయింటింగ్లోనూ, ప్రతి విగ్రహంలోనూ, ప్రతి దాంట్లోనూ అసలు చూస్తే ఒక రకమైన మనకి జలధరింపు అనేది వస్తుంది అనమాట. అంత న్యాచురల్గా అంతా చాలా బాగున్నాయి. ఇంకా తెర వేసేసారు కదా, క్లోజ్ చేసేసారు కదా, ఇంకా అందరూ తీర్థప్రసాదాలు తీసుకుని ఇంకా బయటికి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫుడ్ అండి మనకు ఫ్రీగానే పెడతారు. ఫుడ్ అయితే అసలు ఎంత బాగుందంటే, నేనైతే ఫుడ్ వీడియో అనేది ఏమీ తీయలేదండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు, అసలు చాలా రకాలు పెట్టారు, చాలా చాలా బాగుంది ఫుడ్ అనేది. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉందండి. ఆ చిన్న పార్క్ దగ్గర పిల్లలందరినీ ఆడిస్తూ ఉన్నారు. ఇలా టెంట్స్ అవన్నీ వేసి చైర్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా బాగా జరిగినప్పుడే అన్ని రకాల ఫెస్టివల్స్ అవన్నీ చేస్తూ ఉంటారటండి కొంచెం. సో ఇప్పుడు కృష్ణాష్టమి కదా, ఈరోజు కృష్ణాష్టమి రోజున ఎక్కువ మంది జనాలు వస్తారండి. సో చాలామంది జనాలు జర్మనీ నుంచి ఇంకా వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. సో అందరు అలా వచ్చినప్పుడు ఇలా టెంట్స్ వేసి ఇలా ఎక్కువ చైర్స్ వేసి భజనలు కీర్తనలు అన్నీ చేస్తారండి. ఇందాక నేను మీకు చెప్పాను కదా మాతాజీ అని ఉన్నారని, ఆవిడతో పాటు మా పాప కూడా వెళ్ళి ఫ్లవర్ గార్డెన్ అండి, అక్కడ ఏంటంటే ఆవిడ బొకే చేస్తారనమాట. ఆ బొకేకి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ తీసుకుంటున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ డే ఏ కలర్ బొకే చేయాలి ఏంటి అవన్నీ ముందు రోజు డిసైడ్ చేసుకొని అవన్నీ కట్ చేసి బొకే చేస్తారు. ఇందాక పూలు మాల కడుతున్నది కదా ఒక ఆవిడ అక్కడ కూర్చొని కృష్ణనామం జపం చేసుకుంటూ ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉందండి. దానికి తోడు చల్లగా ఉండేటప్పటికి గాలి వీస్తూ ఉంటే చాలా బాగుంది. ఇక్కడేమో మా బుడ్డది నేను వెళ్తాను పూలు కోయడానికి అని గోల్ చేసింది. ఇంకా మా పాపను మాతాజీ ఇద్దరు అక్కడ పూలు కోస్తూ ఉన్నారు. ఇంక నేను వెనక్కి వచ్చానమాట. వెనక్కి వస్తే ఇక్కడ ఒక గ్యాలరీ అనేది ఉంది.
ఈ గ్యాలరీ అయితే ఎంతో బాగుందండి. అంటే గ్యాలరీ అంటే మొత్తం ఇస్కాన్ వాళ్ళకి సంబంధించినవి, అలాగే కృష్ణుడివి సంబంధించినవి, అలాగే రకరకాల జ్యువెలరీస్, ఆ జ్యువెలరీస్ ఫ్యాషన్వి ఉన్నాయి, ఇంకా స్వామివారికి సంబంధించినవన్నీ ఉన్నాయి, ఇంకా పటాలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజా మందిరాలు, ఇంకా వాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్సులు, జపమాల అన్నీ ఉన్నాయండి ఇక్కడ. నేను అన్నీ కూడా బాగా క్లియర్గా నేను మీకు కనిపించాలి, చూపించాలి అని క్లియర్గా వీడియో అనేది తీశానండి. చందనంతో, ప్యూర్ చందనంతో చేసినటువంటి అగరబత్తీలు అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆ సైడ్న వచ్చేసి వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అండి, అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా రకరకాల గొలుసులు, అవన్నీ రకరకాల ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దేవుళ్ళు అండి, అందరు దేవుళ్ళవి కూడా ఉన్నాయి. అసలు చాలా చాలా బాగున్నాయి. బుద్ధునివి, తర్వాత ఇక్కడ చూసినట్లయితే శివలింగము, నెక్స్ట్ అమ్మవారు, నెక్స్ట్ అలాగే ఇలా జపమాలలు, ఇలా రాధాకృష్ణులవి, ఆ తర్వాత పూజా మందిరాలు, అలాగే దీపాలు, ఏకహారతి ఇచ్చేవి, మిర్రర్స్, ఇంకా నెక్స్ట్ నెమలికలు, నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ అంతానేమో ఆయుర్వేదం ఇలాగా పెట్టారండి. మొత్తం టూత్ పేస్ట్లు అన్నీ రకరకాలవి. ఇంకో వినాయకుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, ఇంక ఇవన్నీనేమో వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అనమాట. ఫెస్టివల్స్ అప్పుడు ఒక రకంగా రెడీ అవుతారు, నార్మల్గా ఉన్నప్పుడు ఒక రకంగా, అలాగా ఎక్కువ డ్రెస్సులు అలాంటివన్నీ వేసుకొని వాళ్ళు కీర్తనలు అవన్నీ చేయడానికి, జపమాలలు అవన్నీ. ఇదేమో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అండి. ఎంత బాగుందంటే అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడ రాధాకృష్ణులు నాట్యం చేస్తున్నారు. ఇది వచ్చేసి పూజా మందిరం, చిన్నది ఉంది, అలాగే పెద్దవి కూడా ఉన్నాయండి పూజా మందిరాలు. ఇవన్నీ కూడా చెక్కతో చేసినటువంటివి అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కేర్కి సంబంధించినవి, క్రీమ్స్, టూత్పేస్ట్లు అవన్నీ ఇక్కడ వాళ్ళంతా కూడా చూస్తున్నారు, వచ్చి కొనుక్కుంటూ ఉన్నారనమాట కావాల్సినవన్నీ. ఇంకా చూసారా, ఇంకా నటరాజస్వామి, అలాగే చిన్న చిన్న కృష్ణులవి ఎంత బాగున్నాయంటే అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. అలాగే కుంకంబరణ, ఓం షేపువి, దీపాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలకు కూడా డ్రెస్సులు అండి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోవడానికి అనమాట, ఇస్కాన్ వాళ్ళవి మొత్తం. ఇదంతా కూడా వాళ్ళదే గ్యాలరీ. ఇలా సాఫ్ట్ టాయ్స్లో కూడా కృష్ణుడివి, అలాగే భారత భాగవతం పుస్తకాలు అన్నీ తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, ఫ్రెంచ్లో, అలా జర్మన్ లాంగ్వేజ్లో, అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయన్నమాట. బుజ్జి బుజ్జి బాలకృష్ణుని బొమ్మలు, అలాగే చిన్నపిల్లలకి కిడ్డీ బ్యాంకులు అండి. ఇలాగా చాలా బాగున్నాయి. డబ్బులు వేసుకోవడానికి కృష్ణుని బొమ్మ ఉండి పక్కన కిడ్డీ బ్యాంక్ అనమాట. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి మనవి యోగాకి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయండి. బుద్ధుని విగ్రహము అలాగా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు వేసుకోవడానికి చీరలు, కట్టుకోవడానికి చీరలు, కాటన్ చీరలు, నేత చీరలు, అలాగే బ్లౌజులు అండి. ఈ బ్లౌజులన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజులు అనమాట. హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడే సేవ చేస్తూ ఇక్కడే ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి ఇంకా బయట ఎక్కడ కొనుక్కోకుండా అనమాట, ఇక్కడ వీళ్ళ దగ్గరే అన్నీ దొరుకుతాయి. చూసారా, లక్ష్మీ నరసింహస్వామిది విగ్రహము. ఇక్కడ చాలా అమ్మవారివి అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా గంట అవన్నీ కూడా ఉన్నాయండి అసలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్, పర్ఫ్యూమ్స్, ప్యూర్ చందనం అండి. అసలు ఎంత బాగుందంటే ఈ షాపులోకి అడుగు పెట్టగానే చందనం స్మెల్ వచ్చింది. అసలు చాలా చాలా బాగున్నాయి. డోర్ హ్యాంగింగ్స్ రకరకాలవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంటే పులివి చూసారా, అట్లాగా లయన్, నెక్స్ట్ పులి, అలాగా అన్నీ అనమాట. చాలా చాలా బాగున్నాయి డోర్ హ్యాంగింగ్స్ కూడా. అలాగే ఇయర్ రింగ్స్, తర్వాత నార్మల్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. షాప్ అయితే అంటే ఒక గ్యాలరీ షాప్ అయితే చాలా బాగుందండి అసలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక పార్క్ ఉంది పక్కన. ఇందాక మీకు చూపించాను కదా, అదొక పార్క్, ఇది ఒక పార్క్ అనమాట. ఇంకా మా పాప ఉయ్యాలది ఊగుతూ ఉంది వేరే పాపతో కలిసి. ఇంకా మా చిన్నది అయితే ఇంకా ఇక్కడ మట్టి ఉందనమాట, శాండ్, ఈ శాండ్లో కూర్చొని ఆడుతూ ఉంది. ఫస్ట్ టైం అండి అది శాండ్లో దిగి ఆడడం. అది వచ్చేసి టెంపుల్ పక్కన
ఇందాక ఎంట్రన్స్లో మీకు చూపించాను కదా, ఫాస్ట్గా వెళ్ళిపోయామని. అదొక రెస్టారెంట్ అనమాట. అంటే వీళ్ళదే రెస్టారెంట్, అంటే దాంట్లో వీళ్ళకి సంబంధించినవి ఉంటాయండి. అండ్ ఫుడ్ ఉంటుందన్నమాట, ఫ్రీ ఫుడ్ అని చెప్పాను కదా. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఫ్రీ ఫుడ్ పెడతారు. అలా కాకుండా ఇక్కడ రెస్టారెంట్లో కూడా ఫుడ్ అనేది ఉంటుంది, మన అప్పడము, పప్పు, కూర అవన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళ దగ్గర సమోసా అనేది ఆర్డర్ ఇచ్చామండి. ఆ సమోసాలో ఏముందంటే ఆనియన్స్ అవి ఏమి ఉండవు అనమాట, అవేం వాడరు. సో ఓన్లీ బంగాళదుంప కూర ఉడకబెట్టి ఉంటుంది, ఉప్పు కారం అది వేసి చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్వీట్స్ ఉన్నాయి, రకరకాల స్వీట్స్. ఆ స్వీట్స్లో ఏంటంటే నాకు ఒక స్వీట్ బాగా నచ్చింది, కోవా లాగుంది కానీ దాంట్లో కుంకుమ పువ్వు అదంతా వేశారనమాట. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ కానీ లేకపోతే ఇంకా టెంపుల్ కానీ అంతా కూడా చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా బెల్జియంలో రాధాదేశ్కి వెళ్ళండి, చాలా హాయిగా ఉంటుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫస్ట్లో మేము తీయడం కుదరలేదని. సో ఇదండి, కార్ పార్కింగ్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాగ చూడండి, అసలు ఎంత బాగుందంటే విగ్రహం చాలా చాలా బాగుంది. అసలు చెప్పడానికి వీల్లేదనమాట, కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి, అన్ని రాతి విగ్రహాలు అంతా. అసలు ఆ చుట్టూతా ఆ చెట్లు అదంతా చూస్తే అనమాట నాకు ఎట్లా అనిపించిందంటే వేరే కంట్రీలో ఉన్నట్టు అనిపించలేదు, ఇండియాలోనే ఏదో ప్లేస్కి ఏదో ఊరికి వచ్చాము అన్నట్లు అనిపించింది. అసలైతే చాలా చాలా బాగుందండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోండి. సో ఇదండి, మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఒకరోజు హ్యాపీగా గడిపి వచ్చాము, ఆనందంగా ఉందన్నమాట. చాలా పిల్లలకు కూడా బాగా నచ్చింది. అంటే చిన్నదానికి దేవుడు దండం పెట్టుకో అంటే తెలుస్తుంది కదా, పెట్టుకుంటుంది. ఇక్కడ ఇద్దరు నిలబడి చూస్తున్నారనమాట. మేము చెప్తున్నాము ఇలా దేవుడు ఇలా దండం పెట్టుకోవాలి అంటే గోవింద గోవింద అని, జై శ్రీ కృష్ణ అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉందన్నమాట. దానికి అన్నీ చెప్తూ ఉన్నాము, దానికి అది గద పట్టుకోవాలి అని చూస్తోందన్నమాట, లాగుతోంది, అవన్నీ చేస్తూ ఉంది. అందరూ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికి కూడా. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.